వాళ్ళ పాప చేతుల మీదుగా మెమెంటో తీసుకుంటుంది అమ్మాయి. కడియం రత్నమాణిక్యంబ మార్చెట్ నా రత్నమాణిక్యం అండి మన తణుకు. ఒక పాప బాబు, పాప ఏమో డిగ్రీ చదువుతుంది, బాబు ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంటే సురేష్. నెక్స్ట్ బై రూపా అంటే నేనేనండి, రుక్మిణి ప్రభ అండి. అందరూ రూపా అనేవారు. అందరికీ హాయ్ అండి. నేను వైజాగ్ లో ఉంటాను. మా వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తారు. మాకు అక్కడే బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాడు. రండి, పెద్దడైపోయాడు కదా, మానేశాడు. మా అబ్బాయి అండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ స్కూల్లో చదువుకోవడం అది నాకు ఇప్పటికి ఆ స్వీట్ మెమరీస్ ఏం తలుచుకుంటే చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఇప్పుడు చదువులకి అప్పుడు చదువులకి చాలా తేడా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా చాలా ఫౌండేషన్ అంతా ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. అవన్నీ టీచర్స్ ఉన్నప్పుడు చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సభాముఖంగా మట్టికి ఫస్ట్ సుబ్బలక్ష్మికి చాలా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలి. లేడీస్ కష్టపడడం అంటే అది వేరు. ఇంట్లో హస్బెండ్ కూడా బాగా ఉండాలి కోఆపరేషన్. ఫస్ట్ ఆయన రాకపోయినా సరే ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మా తరఫునే. మగవాళ్ళు తిరిగారంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ బాగుంటుందండి, ఎంతైనా చేయొచ్చు. ఆడవాళ్ళు రావాలంటే బయటికి అది ఇంట్లో ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ విధంగా ఆయనకు కూడా మాకు మా అందరి తరఫున చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ ఎంతమంది కష్టపడ్డా మనకు తెలియదు కానీ సురేష్, శ్రీను, మా సీనియర్ అయినా అమ్మన్ రాజు అయినా మా రాజ్ కాపైన తను కష్టపడటం, ఇంకా ఎవరు కష్టపడినా అందరికీ వెరీ థ్యాంక్స్ అండి. మా అందరినీ ఇలాగ కలిపినందుకు. అన్నవరం, లక్ష్మీనారాయణ అందరూ మరి మనం తెలియదు కానీ నిన్నే వచ్చిన ఎవరు కష్టపడినా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం, కలుసుకోవడం. అంటే ప్రత్యక్షంగా రాబోయే తొడలేం లేదు, కష్టం. తొడగొట్టు చిన్న తొడగొట్టాలి. చెప్పు. నా పేరు రామ్ నితిన్. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ఎక్కడ? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా మమ్మీ గెట్ టుగెదర్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఒకసారి వచ్చాండి పట్టు అవండి 60 నిలబెట్టండి. సుజాత, నా పేరు సుజాత. మేము పిప్పర్లో ఉంటాం. మాకు ఒక పాప. ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. సుబ్బలక్ష్మికి చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో రౌండ్ ఉంది. మీరు తప్పట్లు కొట్టకపోతే కనుక వీళ్ళకి రావాలనిపించట్లేదు. ఏం పర్వాలేదు, వీళ్ళందరూ నా పేరు వాణి అండి. నాకు ఒక పాప ఒక బాబు. బాబు ఏమో ఇంటర్ చదువుతున్నాడు, పాప ఏమో 9th క్లాసు. మా సెకండ్ అండి. మీరేం చేస్తారు? నేను అంగన్వాడీ టీచర్ కింద చేస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా అరేంజ్ చేసిన సుబ్బలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇంతమందిని ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్టేజ్ మీద సుబ్బలక్ష్మిని ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. సుబ్బలక్ష్మి మామూలుగానే మాట్లాడటానికి కోరుకుంది పాట పాడాలని. సుబ్బలక్ష్మి పాడాలి, మీరు పాడాలని ఉందే. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెంతటితో ముగిస్తున్నాను. ఎలా చూడండి అండి, ఏమన్నా ఇచ్చినప్పుడు మీరు అటు తిరిగిపోతున్నారు. చూడండి, ఫోటోకి వచ్చారు కదా. రే చిన్న
అయితే అందరికీ నమస్కారం. ఫస్ట్ సుబ్బలక్ష్మి ఫోన్ చేసింది నాకు. అతను దగ్గర పెట్టుకోండి మైకు. మరి ప్రకాశం డిస్ట్రిక్ట్, నన్ను ఇచ్చిన ప్రకాశం డిస్ట్రిక్ట్. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అమ్మాయిలు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, అబ్బాయి ఏమో థర్డ్ క్లాస్. ఈ ఫంక్షన్ పిలిచినందుకు మమ్మల్ని అందరికీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మైక్ ఎందుకు అన్ని కూడా బాగా మాట్లాడు, కాకపోతే మైక్ కొంచెం దగ్గరికి పెట్టి మాట్లాడుంటే ఇలా చూడండి. ఓకే. చాలా కష్టపడి అందరినీ గ్యాదర్ చేసి కొంతమంది అయితే కొంచెం నెగిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఏంట్లే గెట్ టుగెదర్ ఏంటి, ఏం పని ఉంది మనకి అని అనుకున్నారు. కానీ నా పేరు నంబూరి సుబ్బలక్ష్మి. నాకు ఇద్దరు బాబులు, బీబీఎం చేస్తున్నాడు మైక్ సెకండ్ దగ్గర పెట్టుకోండి. చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మేము ఏలూరులో ఉంటున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఇంత బాగా సక్సెస్ చేసి కూడా మీరు ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ మొత్తం అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ప్రోగ్రామ్ చేయటం గొప్ప కాదు, దాన్ని వెనకాల ఉండి అందరికీ ఫోన్లు చేసి బాగా ఈ ప్రోగ్రామ్ జరగడానికి మీకు అంటే కొంతమంది వెనకాల కొంచెం సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి చేయాలి అన్న కోరిక అంటూ మీ దగ్గర నుంచి వచ్చిందో నాకు తెలుసు. అవును, నాకు స్నేహితులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఒక 10 మంది వరకు ఎప్పుడు డైలీ అంటే చాలా ఇష్టం అనమాట. ఫ్రెండ్షిప్ అంటే దానికి ఎక్కువ విలువ ఇస్తాను. అందులో బయట కూడా ఎవరికైనా హెల్ప్ చేయడం అది ఇష్టం. ఏదైనా ఒక పని చేయడం అంటే అది ఇక్కడ శుద్ధిగా చేయడం కూడా చేస్తూ ఉంటాను. అది కాకుండా ఆవిడ నాకు అంటే డైరెక్ట్గా ఆవిడ చెప్పలేదు, కానీ మన ఫ్రెండ్స్ చెప్పారు నాన్ వెజ్ని అవాయిడ్ చేశారంట. మరి అది అందుకే మీకు నేను తవ్వాట్లో కొట్టాను ఇందాక. అంటే అది ఆవిడ నోటితో చెప్పి దాన్ని ఎందుకు అవాయిడ్ చేశారు అనేది ఒక విషయం మామూలుగా మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను. అది ఒకసారి చెప్తే అందులో ఏదైనా మంచి ఉంటే మనం కూడా స్వీకరించవచ్చు. ఎందుకు అవాయిడ్ చేశారు అనేది ఒక విషయం నేను తెలుసుకోవాలని ఉంది. నేను చెప్పలేను. నేను చాన్నాళ్ళు తిన్న తర్వాత ఒకసారి మానేయాలి అంటే కొంతమంది ఇలా నాన్ వెజ్ మానేయాలి అది అని విన్నాను. విన్నాక కూడా ఎందుకో చిన్న సంథింగ్ మానేయాలని ఒక రోజు పట్టుదల వచ్చింది, మానేశాను. ఇప్పటికి నన్ను అందరూ మా ఇంట్లో కూడా తిడతా ఉంటారు ఎందుకు మానేసా అంటే. అది మా అబ్బాయి కూడా ఫుల్ అందరూ తింటారు, నేను వండి పెడతాను, కానీ ఇప్పుడు కూడా ఎవరిని చెప్పటం లేదు నేను మానేయమని. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు మానేయాలనిపించింది, మానేస్తాను. కానీ మానేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, అలాగని బలవంత పెట్టి మానిపించాలని కోరిక అయితే లేదు. అది స్వతహాగా రావాలి అంతే. నేను ఎలా నా లైఫ్ లో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్క ఈ ఫ్రెండ్షిప్ విధంగానే కాదు, అంటే ఒక మనిషిగా జన్మించిన తర్వాత ఇంత ఆనందంగా మనిషి జీవించగలడు అన్నదానికి నాకు తెలిసింది. నేను ఇలా జీవించగలను, ఇలా అయితే ప్రతి క్షణం హ్యాపీగా ఉంటున్నాను. అంటే కష్టాలు అన్నది ఎవరికైనా వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తే మనిషి అంత వజ్రంలో తయారవుతాడు. అది నా జీవితంలో నేను చూశాను. కష్టాలంటే వేరే కాదు, చెప్పాలని ఉంది కానీ నేను మామూలుగా ఇలా మాట్లాడలేను. మైక్ లేదనే ఫీల్ లో మాట్లాడచ్చు. కానీ ఇప్పటికే మీతో రౌండ్ గా కూర్చున్నప్పుడు కూడా కొన్ని మీతో షేర్ చేసుకుని ఉండొచ్చు, కానీ మొత్తం షేర్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా మీరేమైనా కొంచెం నేను విడిగా ఫ్రెండ్ తో చాలా మాట్లాడగలుగుతాను, కానీ ఇలా అలవాట్లేదు. ఎప్పుడు స్టేజ్ ఫీరే. చిన్నప్పుడు కూడా ఒకసారి స్టేజ్ ఎక్కి ఒక పాట పాడతా పరిగెత్తుకెళ్ళిపోయి అదే గుర్తుండదు. ఆ వాణి ఎవరో పాట పాడమన్నారు అందుకని కానీ పూర్తిగా రాదు. అది నా సెల్లో ఉంది. ఆ పాట అంటే మీ ఇప్పటి వరకు కూడా మెమరీస్ లో ఉంచుకున్నారు. అయితే స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అన్న సాంగ్ ప్రాణ స్నేహితుల్లోది. అప్పటి నుంచి ఇప్పటికి నేను ఎప్పుడు మర్చిపోలేదు.
మా బాబు మొన్న నెట్లో డౌన్లోడ్ చేసి నాకు వాట్సాప్లో పంపించాడు. పాడాలంటే ప్రాక్టీస్ చేశాడు. కానీ ఇంతమంది స్నేహితులను చూసానంటే నాకు ఒక గురువు గారు ఒక మాట చెప్పారు ఒక స్టేజ్ లో అయితే నీకు 1,00,00,000 రూపాయలు ఉంటాం కాదురా, 1,00,00,000 మంది స్నేహితులు ఉంటే చాలు అన్నారు. 1,00,00,000 మంది లేకపోవచ్చు కానీ ఈ రోజు 100 మంది నాకు స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళే 1,00,00,000 మంది అవుతారు త్వరలో. మీరు ఇలాంటి ఈవెంట్స్ అన్ని నెక్స్ట్ మళ్ళీ 5 years ఒకసారి ప్లాన్ చేయండి. తర్వాత వీళ్ళే ఇంకా అంత 1,00,00,000 మందికి ఇన్స్పైర్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు పాట పాడితే మీకు కోరస్గా రూప పాడుతుంది, తర్వాత లాస్ట్ లో పాడతాం. థ్యాంక్ యూ. మైక్ ఉండే మీ అబ్బాయిలకి ఏమన్నా ఇంటర్వ్యూ చేసుకోండి. మీకు ఏం లేదు, ఇది మీ అమ్మగారు చదువుకున్న స్కూలు, ఇది స్టేజ్ అంతా. మీరు మైక్ తీసుకుని చెప్తా ఉంటారు మీరు స్నేహితులు ఫ్రెండ్స్ అంటారు. మీకంటే ఎక్కువ నాకు తెలుసురా. నాకు 1,00,00,000 మంది ఎందుకంటే ఇంతమంది స్నేహితులను చూపించడానికి మా పిల్లల్ని తీసుకొచ్చాను ఈరోజు. మీకు నెట్ లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ మాదంతా ఓల్డ్ ఫ్రెండ్షిప్, 25 సంవత్సరాల క్రితం ఫ్రెండ్షిప్ ఇదంతా. దీనికి అంతటికి ఇంకొక విషయం, మా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే రోజు ఫోన్ వేసుకుని కూర్చునేదాన్ని నేను. ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు ఒక బుక్ పెన్ను ఒక ఎగ్జామ్ రాస్తే ఒక డిగ్రీ చేయొచ్చేమో. అంటే ఈ విషయంలో ఆయన్ని చాలా కానీ ఎప్పుడు ఏంటని ఇలాగా అనేవారు కాదు. ఎప్పుడు నెగిటివ్ గా కూడా ఒక మాట అనలేదు. అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మీరే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకవేళ కొన్ని ఆటలకు కూడా బయటకు రావాల్సి వచ్చేది. అవునవును, కొన్ని పనుల వల్ల బయటికి ఈ విషయంలో అప్పుడు కూడా ఎప్పుడు వద్దని కానీ ఇలాగని కానీ ఎప్పుడు ఒక మాట లేదు. చాలా థ్యాంక్స్. మీరే కాదు, మీ మాత అందరి తరఫున కూడా మేము కూడా మీ హస్బెండ్ కి వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాం. మీ యంగ్ జనరేషన్ లో మీరు స్టేజ్ ఫియర్ ఉండకూడదు. పెద్ద బాబుకి కూడా ఫ్రెండ్స్ అంటే చాలా చాలా ఇష్టం. మైక్ తీసుకోవాలి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అంటే మీరు పెట్టిన పేరే కాదు ఆయన. నా పేరు కే ప్రవీణ్ వర్మ, మేము ఏలూరులో ఉంటాం. నేను BVM సెకండ్ ఇయర్ గీతంస్లో చదువుతున్నాం, వైజాగ్. ఓకే, అంతే. భాస్కర్ రాజు గారు కొంచెం వెనక్కి అంటే స్టేజ్ మీద కంటే ముందు వస్తున్నారు, కానీ ఏదైనా సందర్భం వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన తర్వాత లాస్ట్ లో ఆయన ఒక ప్రోగ్రామ్ ఉంది, కొత్తగా ప్లాన్ చేసుకొచ్చాడు ఆయన. వెంకటలక్ష్మి. పేరు వెంకటలక్ష్మి. మేము గుంటూరులో ఉంటాం. నాకు ఒక బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు. ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. గుంటూరు నుంచి మీరు ఇంత దూరం వచ్చినందుకు కూడా మీ ఫ్రెండ్స్ అందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఇంత ముందు వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలపలేదంటే అనుకోవద్దు, కానీ ఆ థాట్ ఇప్పుడే వచ్చింది నాకు. ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను యాంకర్ని కాదు అని కాబట్టి. నా పేరు మేడపాటి మార్తా గ్రేస్ అండి. ఇది వరకు గోసాల మార్తా గ్రేస్గా ఉండేది. మేము పాందూలో మా అమ్మగారు మా నాన్నగారు ఉద్యోగం నుంచి మేము పాందూ నుంచి ఇంటికి వచ్చేవాళ్ళం అండి. మేము రోజు లేటుగా వచ్చేవాళ్ళం అని రమేష్ కుమార్ మాస్టర్ రోజు గుమ్మంకాడ నుంచో పెట్టేవారండి మమ్మల్ని. నన్ను సునీతనండి రోజు గుమ్మంకాడ ఉండేవాళ్ళం అండి. ఆ చీల గట్టంతా వచ్చినప్పుడు ఆ గట్టు మీద పడిపోయి బోధలో బట్టలు ఉతుక్కుని మళ్ళీ వచ్చేవాళ్ళం అండి. అలాగైనా సరే మాస్టర్ చెప్పినాక లోపలికి ఎలా చేసేవారు కాదండి. నాకు 2 అమ్మాయిలండి. మాకు 2 అమ్మాయిలండి. అమ్మాయి పేరు అత్తమ్మాయి పేరు సౌమ్య, 7th క్లాస్ చదువుతుందండి. చిన్నమ్మాయి పేరు సౌజన్య, 5th క్లాస్ చదువుతుందండి. మా వారు MSc BD మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారండి బల్లిపాడ హై స్కూల్లో. ఇక్కడే ఉన్నారండి, ఒకసారి రండి వేస్తున్నారు. TPT ట్రైనింగ్ అయ్యానండి, DSA రాశాను. గ్రేడ్ 1 పండిట్లో 90 మార్క్స్ వచ్చినాయి, గ్రేడ్ 2 పండిట్లో 85 మార్క్స్ వచ్చినాయండి. కానీ ఈ రోజున మరి BCC అయినందువల్ల కొంచెం నాకు 20 మార్కులు తక్కువ వచ్చినాయండి నాకు.
లేకపోతే ఈ రోజు మీ ముందుకి టీచర్గా రావాల్సిన మాట అప్పుడు గ్రేడ్ 1 పండట్టుగానండి. కానీ మీ అందరి ఆశీస్సులు ఉంటే మళ్ళీ టీచర్ అయ్యి ఇక్కడికి వస్తానేమో దేవుడి కృప వల్ల. ఈసారి తప్పకుండా మరి మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు వస్తానో రానో అనుకున్నాను, కానీ మీరు అందరూ ఈ విధంగా కలుసుకుని మేమందరం సంతోషంగా ఉండటం వల్ల అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ రోజు ఇలా ఉండటం వల్ల